గురువుగారు, వినాయకుడికి ఉన్నటువంటి వక్రతుండానికి 2 రంధ్రాలు కలిగి ఉంటాయి. ఆ 2 రంధ్రాల్ని యోగ దృష్టికి సంకేతాలుగా ప్రస్తావిస్తారు. ఈ అంశాల్ని ఎలా విశ్లేషించుకోవాలి? అసలు వక్రతుండ స్వర్పకర్ణ ఆ మహానుభావుడికి వక్రతుండం అంటే వంకరగా ఉన్నటువంటి తొండం అది కలిగి ఉన్నాడు. అది యోగశాస్త్ర ప్రకారంగా దాన్ని ఊహ చేయండి అన్నారు పెద్దవాళ్ళు. ఎట్లా అండి అంటే మానవుల్లో సంప్రదాయం తెలిసినటువంటి వారు మిగతా వాళ్ళవి ఉన్నాయా అంటే అది అభ్యాసం చేసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సంప్రదాయంలో యోగశాస్త్రాన్ని అభ్యసించే వాళ్ళకి 3 రకాల నాడుల గురించి పరిచయం వస్తుంది. 3 రకాల నాడులు ఏంటండి? ఇడ, పింగళ, సుషుమ్న. ఈ 3 నాడులు ఉంటాయి. ఈ 3 నాడుల్ని గనక నువ్వు చలనం గనక కలిగిస్తే చిట్ట చివరి ఇక్కడ సహస్రారం ఉంటుంది, బ్రహ్మరంధ్రం. అమ్మ స్నానం చేయించేటప్పుడు చిన్నప్పుడు ఇలా దీన్ని మూసేస్తూ ఉంటుంది. అక్కడ గనక దెబ్బ తగిలితే చాలా ప్రమాదం. ఇక్కడ ఉంటుందిరా సహస్రారం అనేటువంటిది. అక్కడికి గనక చేరితే మనం అంటే రోజు యోగాభ్యాసం చేసేటువంటి వాడు ఆ గాలిని అలా పైకి తీసుకెళ్ళాలి. ఈ సహస్రార విచ్ఛేదం గనక జరిగితే అంటే అది గనక పగిలిపోతే మళ్ళీ జన్మ అనేది ఎత్తడు అని చెప్పి ఒక సంప్రదాయం. యోగశాస్త్రంలో చాలా కష్టం, మాటలతో చెప్పినంత తేలికేమీ కాదు. రోజు ఆ యోగాభ్యాసం చేస్తూ ఉండాలి. అలా మీరు యోగాభ్యాసం చేయండి అని కొంతమందికి, అందరికీ సాధ్యం కాదు అది అని చెప్పటానికి భంగ్యంతరంగా వ్యంగ్యంగా వినాయకుడి యొక్క తొండం ఉందట. ఆ వినాయకుడి తొండానికి 2 చిల్లులు, 2 రంధ్రాలు. ఆ 2 రంధ్రాలే ఇలా పింగళ అనేటువంటి నాడులు. ఆ 2 నాడుల నుంచి నువ్వు గాలిని గనక అలా పైకి పైకి కనుక నువ్వు పంపిస్తూ ఉంటే ఇక్కడ సుషుమ్నా నాడికి ద్వారా ఆ గాలి ప్రసరించి నెమ్మదినిగా యోగశాస్త్రంలో ఉన్నటువంటి విషయం ద్వారా ఆ గాలి పైకి పోతూ ఎప్పుడూ కూడా కిందికి అధఃపతనం ఎప్పుడు జరగకూడదు అంటారు యోగశాస్త్రంలో. గాలి ఎప్పుడు కూడా పైకి ఉండాలి. కాబట్టి అది చెప్పటానికే ఆ వక్రతుండం అంటే నీ వక్రబుద్ధిని మానేసి స్థిరంగా పద్మాసనంలో కూర్చొని ఆ ఇడా పింగళ నాడుల ద్వారా నీ గాలిని గనక స్తంభింపచేస్తూ నెమ్మదిగా సుషుమ్నా నాడి ద్వారా పైకి గనక వెళ్తే సహస్రారంలో నీకు ఆ దైవ దర్శనం అవుతుంది, జన్మరాహిత్యం ఏర్పడుతుంది అని భక్తులకి ప్రబోధం చేయటానికి స్వామివారి యొక్క తొండానికి ఆ 2 చిల్లులు ఉన్నాయి. అవి నాడులు సుమ అని యోగశాస్త్రకారులు చెప్పారు. అది వాటి యొక్క ప్రత్యేకత.